హలో రాజు గారు. హలో అండి. ఈ రోజు వంటలు పిండి వంటల్లో ఎవరే వంట అడిగారో చూద్దామా? ఓకే అండి. ఇవాళ చెన్నై నుంచి సురేఖవాణి గారు రాశారండి. ఓకే. గ్రీన్ పీస్ పలావ్ ఎలా చేసుకోవాలో చూపించమన్నారు. ఓకే. సో యాక్చువల్లీ గ్రీన్ పీస్ పలావ్ చాలా టేస్టీగా ఉంటుంది కదా. అవునండి. అండ్ చేసుకునే మెథడ్ కూడా కొంచెం ఈజీగా ఉంటుంది. కొంచెం ఈజీగానే చేసుకోవచ్చు. సో ఈరోజు నేను అంటే ఫాస్ట్గా చేసుకోవడం, అలాగే మీన్ టైం టేస్టీగా కూడా ఎలా ఉండాలో చూపిస్తారు. ఓకే, మరి స్టార్ట్ చేద్దాం. గ్రీన్ పీస్ పలావ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. గ్రీన్ పీస్ పలావ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బాస్మతి బియ్యం 1 కప్పు, ఉడికించిన పచ్చి బఠానీలు 1/2 కప్పు, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకు 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, ఉప్పు తగినంత, గరం మసాలా 1 టీ స్పూన్, పుదీనా కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా రాజుగారు, స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. సో ముందుగా ఏం చేసుకోవాలి? సో ఇక్కడ బాస్మతి బియ్యం పొడి పొడిగా వచ్చే విధంగా ఉడికించి పెట్టేసుకోవాలండి. ఓకే. సో పలావ్ కాబట్టి మనకి కొంచెం ముందుగా రైస్ రెడీ పెట్టుకుంటే మిగతా అంతా కూడా ఫాస్ట్గా చేసేసుకోండి. సో కొద్దిగా నూనె వేసుకొని సో ముందుగా దీంట్లో మసాలా దినుసులు. ఓకే. అలాగే పలావ్ అనగానే మనకు కొంచెం మసాలా దినుసులు అవి ఎక్కువ వేసుకుంటాం కదా. అవునండి. బిర్యానీ ఆకు, తర్వాత కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయలు, వీటితో పాటుగా కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. సో ఇదంతా కూడా కొంచెం బాగా ఫ్రై అవ్వాలి కదా. అవునండి. సో దానివల్ల ఏంటంటే మనకి ఆ రైస్ అనేది ఈ ఫ్లేవర్స్ అన్ని బాగా పట్టేసి మనం తినేప్పుడు మంచి టేస్ట్గా వస్తుంది. ఓకే. సో మరి కొంచెం వేగుతూ ఉంటాయి, ఆలోపు ఒక చిట్కా చూద్దామా? ఓకేనండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మొదటి చిట్కా: తరచూ కర్బూజాని తీసుకోవడం వల్ల రక్త ప్రసరణ క్రమబద్ధంగా జరిగేలా చేస్తుంది, అలాగే గుండె సక్రమంగా పనిచేసేలా చూస్తుంది. అంతేకాకుండా రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. కాబట్టి వీలైనంత వరకు తరచూ కర్బూజాని తీసుకుంటే మంచిది. చిట్కా చూసారు కదా. సో తెలిసిపోతుంది అది వేగింది అనేది, మనకి మంచి ఆ ఫ్లేవర్లోనే తెలుస్తుంది. అవునండి. కొంచెం సాల్ట్, రైస్కి సరిపడా క్వాంటిటీ చూసుకొని ఉప్పు, అలాగే ఉడికించిన పచ్చి బఠానీలు. ఓకే, ఉడికించేసారు ముందుగానే. అవునండి. సో ఇక్కడ గ్రీన్ పీస్ పలావ్ అంటే ఓన్లీ గ్రీన్ పీస్ యాడ్ చేశారు, ఇంకా వేరే వెజిటబుల్స్ ఏవి తీసుకోలేదా? లేదండి. కావాలనుకుంటే తీసుకోవచ్చా అండి? మనం కావాలనుకుంటే అడిషనల్గా యాడ్ చేసుకోవచ్చు, బంగాళదుంప కానీ, లేకపోతే క్యారెట్లు, బీన్స్ కానీ. కానీ కొంచెం గ్రీన్ పీస్ అవి డామినేట్ చేస్తాయి కదా, కొంచెం చేస్తాయి. అప్పుడంటే మిక్సింగ్ లో వస్తుంది మనకు. సో ఓన్లీ గ్రీన్ పీస్ టేస్ట్ కావాలనుకుంటే ఓన్లీ మనం కేవలం అవే వాడుకుంటే బాగుంటుంది. ఓకే. సో నెక్స్ట్ దీంట్లో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బాస్మతి రైస్. నెక్స్ట్ గరం మసాలా పొడి అండి, ఎంటీఆర్ మసాలా వారి గరం మసాలా. ఓకే. సో కొద్దిగా అయితే సరిపోతుంది. సో ఇదంతా బాగా కలిపేసి సో చక్కగా కొంచెం సేపు అలా మగ్గించేసి సర్వ్ చేసుకోవటమే. అవును. ఓకే. సో రెడీ అండి. సో దీంట్లో కావాల్సిన కొద్దిగా మనం పుదీనా. ఓకే. చూడగానే చాలా నోరూరిపోతుంది యాక్చువల్లీ, ఎందుకంటే ఆ గ్రీన్ పీస్ అనగానే మీరు మొత్తం ఆ గ్రీన్ పీస్ తో చేశారు కదా, అండ్ ఆ మసాలా దినుసులు, ముఖ్యంగా బాస్మతి రైస్ చాలా బాగుంది కదా. ఓకే. ఫైనల్ గా కొద్దిగా పుదీనా అండి. ఓకే. ఓకే. గ్రీన్ పీస్ పలావ్ రెడీ అండి. గుమగుమలాడే గ్రీన్ పీస్ పలావ్ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూడబోయే ముందు దీని తయారీ విధానం మరోసారి చూద్దాం. గ్రీన్ పీస్ పలావ్ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, ఉడికించిన పచ్చి బఠానీలు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత అన్నం, గరం మసాలా వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి.
ఆపై పుదీనాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే గ్రీన్ పీస్ పలావ్ రెడీ.